జీవుడు ఏమీ చేయలేడు. ఆ, చేస్తున్నానని అనుకుంటాడు. అవును. ఏమా నేను చేస్తున్నాను, నా వల్లనే ఈ పని అయింది, ఆ, నేను లేకపోతే ఇది కాదు, ఇది ఎవరూ చెయ్యలేరు అని అనుకుంటాడు. దేనివల్ల? దేహాత్మ బుద్ధి వల్ల. ఆ, నేనంటే ఈ దేహము, నేను ఒక వ్యక్తిని, నేను కర్తని, ఇది నాది 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 అనుకుంటూ ఈ మాయలో తాపత్రయపడుతూ ఉంటాడు. అందువల్ల కర్తృత్వం ఏర్పడింది. కర్తృత్వం అంటే నేను చేస్తున్నాను. అర్జునుడికి కూడా ఇదే సమస్య వచ్చింది. నా వల్ల నేను ఎలా చంపుతాను, నువ్వెవడు చంపడానికంటూ గీత మొత్తం కూర్చోబెట్టి బోధించాడు. అవును. ఇంత బోధించినా ఇప్పటికీ నాకు డౌటే, అర్జునుడికి అర్థమైందో లేదు అని. అవును. ఏదో కృష్ణ పరమాత్మ చెప్పాడు, నీకు క్షత్రియ ధర్మం చేయమన్నాడు, యుద్ధం చేశాడు, తర్వాత ఏందో అనవసరం. 18 చాప్టర్లు చెప్పాడు కదా, అన్ని యోగాల గురించి చెప్పాడు. ఈ రోజుకి భగవద్గీత చాలా ఉత్కృష్టమైన గ్రంథం. అర్థం చేసుకుంటే అదేదో జీవుడు పోయినప్పుడే పెడుతున్నాడు గీతని. రోజు చదవమంటాడు రమణ మహర్షి గారు. ఒక్క శ్లోకమైనా చదువు, అర్థం చేసుకుని ఆచరించమంటాడు. ఉదాహరణకి అందరిలో తనలో అందరినీ చూడమంటాడు. మరి నువ్వేమో భేదంతో ఉంటుంది. వాళ్ళకి నాకు భేదం లేదని ఎట్లా చెబుతా? కాబట్టి అభేదమైన స్థితిని తెచ్చుకోమంటాడు. మీరే దేంట్లోనో ఎక్కడో స్పీచ్లో అదే జూమ్ మీటింగ్లో విన్నా. ఏమంటా? జూమ్ మీటింగ్లో మీరు మాట్లాడుతుంటే అన్నీ వింటా. వెరీ గుడ్. ఒకసారి మహర్షి గారికి త్రిపుర రహస్యం ఇస్తే చూసి బాగుంది అన్నారు. మహర్షి గారికి త్రిపుర రహస్యం బుక్ చూపించారు, మీరే చెప్పారు. అంటే బాగుంది అన్నారు, అందుకే రమణ పబ్లికేషన్స్ అయింది అన్నారు. తర్వాత అదేంటి భగవద్గీత చూపించారట ఆయనకి. అంటే ఇన్ని శ్లోకాలు అవసరం లేదు, ఒక్క శ్లోకం చాలని అహమాత్మ గుడాకేసి. అంటే ఏమిటి? ఆయన దృష్టిలో అసలు శాస్త్రంతో పనిలేదు. ఏ శాస్త్రం చదువుకుంటే ఆత్మ ప్రకాశిస్తుంది దానికి సంబంధం లేదు పోకున్నాడు. శాస్త్రం కూడా పెద్ద వాసనే కూర్చుంటుంది. వాళ్ళేం చెప్పారో వీళ్ళేం చెప్పారో, ఇందులో ఏముంది అందులో వాసన అని తెలియబడకుండా జరుగుతోంది. వాసన అంటే కోరికమ్మా. ఇంగువకి కట్టిన గుడ్డ ఏదైతే ఇంగువ హరించుకుపోయిన గుడ్డలో వాసన ఉంటుందో ఆ విధంగా ఈ దేహాలు రాలిపోయిన మనస్సుకి కోరికలు బంధాలనే వాసన ఉంటుంది. దానివల్లనే వీళ్ళు జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంత దూరము ఒకప్పుడు తెలియబడేది కాదు, ఇప్పుడు మీది వినటం వల్ల అంటే అమ్మో ఏది ముట్టుకున్నా ఇది తయారవుతుంది మళ్ళీ అని అంత పోదు. లేకపోతే అసలు ఆ వాసన అనే మాట గుర్తు లేకుండా కర్మలు చేస్తున్నాం. అమ్మమ్మ ఒకటి, నీవు చేస్తున్నావా లేదా, నీవు పనిముట్టుగా ఎవరు నడిపిస్తున్నారో కూడా నీకు తెలియదు. లేదండి, నీకు ఆలోచన వచ్చిందనుకో, కర్మలో ఉంటేనే వస్తుంది, లేకపోతే ఈ క్షణాన్ని ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. ఎందుకని? ప్రోగ్రాములో ఉంటేనే వస్తుంది. చూడటము, వినటము, తినటము, కర్మలు ఆచరణ అంతా కూడా కర్మలో భాగమే. అదే ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో కూడా అందరూ ఎల్లంరాజు గారి దగ్గరికి వెళ్ళొచ్చాము అని చెప్తున్నారు, అది వింటున్నాను. నేను ఆయన స్పీచ్లు విన్నాను, గురువుగారు మహానుభావుడు, మీది వింటున్నాను. అప్పుడు అనిపించింది ఆయనంతా థియరీ, మీది ప్రాక్టికల్. అంటే ఇంకేం చెయ్యక్కర్లే ఇక్కడ, అంటే చెయ్యక్కర్లే అంటే చెప్తున్నారు. మేము ఎంతవరకు ఎల్లం రాజు అన్నారే, పీఠాధిపతులు అన్నారే, షణ్ముఖ శర్మ అన్నారే, చాగంటి వారు అన్నారే, బాగా చదువుకున్న వాళ్ళు శాస్త్రాన్ని కాచి వడపోశారు. కానీ స్వరూప జ్ఞానము తెలియకుండా ఎంత చదివినా ఉపయోగం లేదు. అందుకని ఏమంటారు మహర్షి,
ఊరక ఉండు, మౌనమే శరణ్యం. ఆ, నేను ప్రతి వాక్యంలో కూడా మౌనం ఎందుకు అంటే నీ సహజత్వానికి. ఆ, అవును. మౌనం అంటే పనులు మానుకుని కూర్చోవటం కాదు, కాదు, కాదు. మాట్లాడకుండా కూర్చోవటం కాదు, రాయిలా కూర్చోవటం కాదు, ఒక మూల. ఆ, మౌనము అంటే ఉన్నానన్న ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితి మౌనం. ఇది అర్థం చేసుకుంటే చాలు, శాస్త్రాలతో ఏం పని లేదు. అయ్యో నేను ఇది చదవలేదే, అది చదవలేదే, అందులో ఏముందో ఇందులో ఏముందో నాకు ఎటు పోవాలో తెలియదు అనుకునే వాళ్ళు ఈ మాయలో 100కి 100 పాళ్ళు ఉంటారు. ఒకరోజు నాకు చెప్పే ఉంటానేమో సందర్భంలో, మా పిల్లి వచ్చింది, మా అమ్మ చెల్లెలు ఇక్కడికే వచ్చింది 40-50 ఏళ్ల క్రితం సంగతి. నాయన మీ అమ్మ చదువుకుంది, నేను చదువుకోలేదురా అంది. మా అమ్మ చదివింది 3వ క్లాస్, అది వేరే సంగతి. అమ్మ, అమ్మ కంటే నీకు ముందు ముక్తి వస్తుంది. కారణం నీ మనస్సులో ఏ చదువు లేదు, ఏ ఆలోచన లేదు, ఏ ఆందోళన లేదు. అది గుర్తుపెట్టుకో అమ్మా అని ఆ రోజుల్లో చెప్పే 50 ఏళ్ల క్రితం సంగతి. కాబట్టి చదువుకోవటం అనేది స్వరూప జ్ఞానానికి అడ్డుగా ఉంటుందమ్మా. చదివి ఊరుకుంటున్నావా, రికార్డ్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నావు. ఇందులో అది ఉంది, అందులో ఇది ఉంది, నేను ఎటు పోవాలి, ఏం చెయ్యాలి, ఏ మార్గం ఎంచుకోవాలి, ఒకటి కాదు. సో ఈ విధంగా ఇవన్నీ అడ్డమే ఆ స్వరూపం. అర్థమేగా. మరి మౌనానికి రాకుండా చేసేది ఏంటని నీ చదువు. దాన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్తారంటే ఇది లెర్నింగ్ కాదు, అన్లెర్నింగ్. అన్లెర్నింగ్ అంటే ఇంతవరకు తెలుసుకున్నది తెలుసుకోకపోగా వాటిని తుడిచేయటం, అది అన్లెర్నింగ్. నేనేం చదువుకోలేకపోతే అడ్వాంటేజ్ నీకు అది. ఒకప్పుడు నేను కూడా ఒక గురుగారితో శంకర మఠంలో ఇదే అన్నయ్య, నాకు ఏం తెలియదండి దీని గురించి అంటే, తెలియక్కర్లేదమ్మా, తెలియక్కర్లేదు అంటే ఒక ధైర్యం. అంటే ఏమి చదవలేదు, ఏదో చదవాలి, ఏదో చేయాలి అంటే ఎందుకు పనికిరా అని వాళ్ళమా అంటే ఏబిసిడీలు కూడా రాని వాళ్ళం అంటే కాదమ్మా ఎందుకంటే ఇక్కడమ్మా జీవితం యొక్క ధ్యేయము ఇది అసత్యమని తెలుసుకోవాలి. బాగా తెలుసుకునేవాడు ఉన్నాడు లోపల, పరోక్ష జ్ఞానంతో తెలుసుకుంటున్నాడు. పరోక్షం అంటే ఇంద్రియాలతోటి, మనస్సుతోటి తెలుసుకుంటున్నాడు. ఆ తెలుసుకునేది స్వప్నతుల్యమని, అసత్యమని నీవు ఎప్పుడైతే గుర్తిస్తావో ఇక మనస్సు బయటికి పోదు, సంకల్పం రాదు, ప్రారంధం ఉంటే ఉంది. తెర మీద ఎన్ని బొమ్మలు పడ్డా తెరగా ఉంటే నీకు ఇబ్బంది లేదు. ఇంకో రహస్యం ఏంటంటేనమ్మా, కొత్తగా ఏదో వస్తుంది అనుకుంటావు, ఏమీ రాదు. ఇది నా అనుభవం. ఇవన్నీ మీది వినడం వల్ల సగం పూర్తి భ్రాంతి పోయింది. ఏపోయింది? భ్రాంతి పూర్తిగా అవన్నీ ఉండేవి. ఏముంటుంది? భ్రాంతి పోయింది, అవన్నీ సత్యమని ఉండేది మనసుకి. ఇంకోటమ్మా, భ్రాంతి పోయింది అన్నాడు, లేని పోతే నష్టం ఏంటి? నువ్వు భ్రాంతి అని గుర్తించావు కాబట్టి పోయిందంటలో అర్థం లేదు. అదేలేండి, గుర్తించడమే. భయభ్రాంతిలో పాము పోయిందే, ఎక్కడికి పోలే, పాము లేదు అక్కడ. అదే గుర్తించడం. గుర్తించేవాడు లేడని గుర్తించడం భ్రాంతి. గుర్తించేవాడు ఒకడు ఉన్నాడు అనుకుంటూ భ్రాంతి పోయింది అంటున్నావు. గుర్తించేవాడే లేడు, అక్కడ భ్రాంతి ఎక్కడ ఉంటుంది? కళ అసత్యమైతే కలకనేవాడు ఉంటాడా? అక్కడ ఉండడుగా. ఇవే చెబుతూ ఉంటా కదా. ఈ సత్యాలు ఇప్పుడు తెలుస్తున్నాయండి. అంటే ఎక్కడి వరకు ప్రయాణం చేసి ఆగిపోయాం, ఇంకా ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నా ఉంటే ఎట్లా, ఆ పుస్తకం మళ్ళీ ఒకసారి చూద్దాం అంటే ఏదో దాని మీదే ఉండాలి అనేది ఒక ఉండేది. ఇప్పుడు మీరు విన్న తర్వాత నిద్ర లేస్తుంటేనే ఇది అసత్యం, నిద్ర లేస్తున్నప్పుడే ఇది అసత్యం, ఇదంతా బ్రహ్మతత్వమే, ఏదో ఒక ఇప్పుడు ఏం లేదు, అసత్యం లేని అప్పుడు లేని దానికి ఉండడం ఏంటి అని అంటే ఉన్నవి
ఏదన్నా కానీ ఒక పిల్లవాడు పాస్ అవ్వనియండి, ఒంట్లో బాగాలేదు అవ్వాలి, ఇదంతా లేదు. ఇది జరుగుతుంది ఇది మాయలో. లేదమ్మా, జరుగుతుందన్న భావన నీలో ఉంది, అక్కడేం లేదు. నువ్వు గుర్తించావు కాబట్టి జరుగుతుందని అంటున్నావు, అవును. అది జరుగుతున్నట్టు అంటే చెప్పలే. ఇంకా ఎంత సూక్ష్మంగా వెళ్ళాలి, ఆ? ఎంత సూక్ష్మత ఇంకా రావాలి. మనం వెళ్ళేదేం లేదు తల్లి. అదే అంటే ఇక్కడ వెళ్ళటం అంటే మళ్ళీ కాదు ఏదో ఎక్కడికో. ఇది వదిలిపెట్టి ఇంకో చోటికి పోవాలేమో. అవును, అది లేదు. వెళ్ళటం లేదు, రావటం లేదు, పోవటం లేదు. అవును. నిన్ను బంధించేది నీ ఆలోచన. అవును. పోనీ ఆలోచన అంటే ఏంటో చూడండి, ఏమీ లేదు అక్కడ. ఏం? అవును. ఆలోచన తల ఎత్తకపోతే నీ స్వరూపము జ్ఞానంగా అది ప్రకాశిస్తూనే ఉంటుంది, నీవు ఉండలేకపోయినా. అదే ఇప్పుడు మీ దాంట్లో ఈ చూసే నేను దేనిని చూడకుండా ఉన్నప్పుడు అంతే. వృత్తిరాహిత్యమే ఉంటే అది ఆత్మే. ఆత్మే అది. అంటే అదే అనక్కర్లేదు మా ఇక్కడ. ఆ, నేను చూస్తున్నాను, చూడకపోతే ఆ చూచే నేను తను తను చూస్తుంది. తను తను ఇంకా చూసుకుంటుంది. తేలిగ్గా చెప్పాలంటే అవును. ఇప్పుడు కళ్ళు తెరిచారు, ఎన్నో వస్తువులు ఆ, కనపడుతుంటాయి బయట, నీ వాసన కొద్దీ అవి కనపడతాయి. అవును. చూచే నేను ఇప్పుడు కూడా ఆ, పరోక్ష జ్ఞానములో కూడా ఆ, అది కూడా జ్ఞానమే. అవును. జ్ఞానమే అంటే ఆత్మ కాదు. జ్ఞానానికి మరి ఏమన్నా పరిధులు ఉన్నాయా అంటే దీన్ని సాపేక్షం అన్నారు. ఉమ్. సాపేక్షము అంటే స్వయం ప్రకాశము లేని ఒక జ్ఞానమే ఈ అహంకారం వెంట ఉంటుంది. స్వయం ప్రకాశం లేని జ్ఞానం. ఇప్పుడు శంకరులు ఎలా చెప్పుకొచ్చారు, జడము చేతనత్వం యొక్క చిచ్చడ గ్రంథి అన్నాడు. నిజానికి జడం ఒకటి ఉండాలి, చేతనత్వం విడిగా ఉండాలి, రెండు కలవాలి, అహంకారం బయటికి రావాలి. అటువంటిది ఏది ఉండదబ్బా. ఉన్నదే ఎరుకైనప్పుడు, జడమే లేనప్పుడు నా అనుభవంలో సృష్టి లేదు అసలు. అది దేంతో కలుస్తుంది? కానీ ఇక్కడ దేహ పరిమాణంతో నేను ఉన్నాను, ఇది నాది అంటూ చెప్పేదాని యొక్క రియాలిటీ, సత్యత్వము లేదు అక్కడ. అందుకనే ఇది అభాసం. అభాసము అంటే స్వయం ప్రకాశము లేనిది, భ్రమజనితమైంది. ఏది? దేహాత్మ బుద్ధి. దేహం చెప్పిందా ఎప్పుడైనా నేను ఉన్నట్టు? ఆత్మ చెప్పిందా నువ్వు నేనే, నువ్వు నేను ఒకటేనని? అది చెప్పాలి. నీవు చెబుతున్నావు ఈ దేహం నాది నాది అంటూ చూస్తున్నావు. ఇది చూడటానికి కారణమమ్మా పూర్ణ జ్ఞానం కాదు, అభాసము. అభాసము అంటే ఇటు చీకటి కాదు, అటు వెలుగు కాదు, మసక చీకటిలోనే నీవు తాడుని పాముగా గుర్తించావు, ఇక్కడ ఆత్మని జీవుడిగా గుర్తిస్తున్నావు. మసక చీకటి అంటే ఒక గదిలో బాగా వెలుతురు ఉంటుంది, పక్క గదిలో చీకటి వెలుతురుతో కూడినటువంటి ఒక సంధ్య, అంటే అటు వెలుగు ఒక చీకటి కాదు, మసక చీకటి అంతా. అక్కడ చూస్తున్నావు నువ్వు దేహాత్మ బుద్ధిని, అక్కడ చూస్తున్నావు జగత్తుని, అక్కడ చూస్తున్నావు జనన మరణాలని, అక్కడ చూస్తున్నావు అవస్థాత్రయములని, జాగ్రత్త స్వప్న సుషుప్తులని. కాబట్టి చూచే నేను, ఇప్పుడు చూచే నేను, గ్రహించే నేను, అది ఆత్మ నుంచి రాలేదు. పాయింట్ అది. ఆత్మ ముక్కలై జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాలేదు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఉండేవో చూడమంటాడు అంతే మహర్షి. ఇది లేదని తెలుసుకోవటమే ఈ మాయ యొక్క పరమావధి. అది నిలబడాలండి. అది నిలబడే ఉంది, అది ఆత్మ నిలబడి ఉంది.
నీవు అసత్యాన్ని సత్యం అనుకుంటున్నావు, పుట్టుక మరణము సత్యం అనుకుంటున్నావు, పంచేంద్రియములతో చూస్తున్న జగత్తుని నిత్యము సత్యం అనుకుంటున్నావు. ఇక్కడే పుడుతుంటారు, పోతుంటారు, నీ కళ్ళ ఎత్తి చూస్తున్నావు అందరినీ, రేపు ఈ దేహం కూడా ఇంతేను. ఇదంతా కూడా ఒక మానసికమైనటువంటి అసత్యపు ధోరణి. ఇందులో అణుమాత్రం సత్యం లేదు. అది ఆది నుంచి అహం తృణీకరించి పడింది అంటే అన్న అర్థం ఒక్క మాట అంటే అర్థం ఏంటి? అది లేదు. లేదంటే ఉన్న తెలియాలిగా. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఊరికే ఆయన చెప్పాడు కదా ఇది లేదు అది లేదు, శంకరులు చెప్పారు ఈ కోశం కాదు ఆ కోశం కాదు, ఏ కోశం అయితే కాదని లేవు అదే నీవు, దానివల్ల ప్రయోజనం లేదు. అనుకోవటం వల్ల ఇది లేదు అంటే ఉన్నదేమిటి? ఉన్నది గుర్తించు. ఉన్నది ఉన్నట్టుగా ప్రకాశిస్తేనే కదా ఇది లేదని తెలిసేది. ఇక్కడ లేదు అంటే అమ్మా వాటికి ఉనికి లేదని. సూర్యుడికి ఉనికి లేదు. నువ్వు చూసి చెప్తున్నావు ఇవాళ సూర్యుడు అయింది, టైం ఎంత అయింది, ఎంత అయిందని చెబుతున్నావు. సూర్యుడు చెప్పడంలే, ఈ చెప్పే నేను యొక్క ఉనికి ఏమిటని చూడబోతే అది లేదు. నిజంగా అహంకారమే కనుక ఉంటే సూర్యుడు సత్యమే, దేహము సత్యం, అంతా సత్యమే. లేనిది చెప్పింది అంటే ఉనికి లేనిది ఎంత చెప్పినా సత్యం ఎట్లా అవుతుంది? కాబట్టి దీని సారాంశం ఏంటంటే నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యము, దాని జోలికి పోవద్దు. మరి నాకెప్పుడు తెలుస్తుంది ఆత్మ అని అడగచ్చు. నువ్వు తెలియటానికి ఆత్మకు అన్యంగా నువ్వు ఉంటేగా నువ్వే ఆత్మవి. ఏ జ్ఞానముతో అయితే పరోక్షంగా ఇంద్రియాల ద్వారా ఈ సంసారాన్ని జగత్తుని చూస్తున్నావో ఆ జ్ఞానము ఆత్మేను. కానీ ఆత్మ దేన్ని చూడదు. ఆత్మ అనేది తురీయంలో ఉంటుందమ్మా. తురీయం అంటే సత్యస్థితి. నా అనుభవంలో భగవంతుడిని చూడటానికి బయలుదేరినప్పుడు నా స్వరూపమే అహం బ్రహ్మస్మిగా చిన్నతనంలో 1947కి ముందు 9-10 ఏళ్ళ వాడిని ఉన్నానన్న ఎరుకతో అది రివీల్ చేస్తుంది. ఎవరికి చేస్తుంది? నన్ను అట్టుపెట్టి చేయదు. ఆ ప్రకాశంలో తల్లిదండ్రులు లేరు, యంత్రం లేదు, తంత్రం లేదు, మంత్రం లేదు, ప్రదేశాలు లేవు, సృష్టి లేదు. కనీసం నా దేహమైనా ఉందే, దేహం లేదు. అంతవరకు తల్లిదండ్రులు చూస్తున్నటువంటి మనస్సే లేదు. అట్లా అనుగ్రహము చేత అది ప్రకాశించాలి. నీవు చూడటం కాదు. నీవు ఒక పనిముట్టివి. పనిముట్టు చేతిని పట్టుకోలేదు. పనిముట్టే చేతిని పట్టుకుంది అనుకోమ్మా, చేతికంటే పనిముట్టు చాలా గొప్పదై ఉండదు. కుదరదు. నీవు ఆత్మని తెలుసుకోవటం కాదు, నీవు భగవంతుణ్ణి దర్శించటం కాదు, నీ సత్య ప్రకాశంలో ఇప్పుడున్న నీవు లేకుండా పోతావు. దానికి సిద్ధం కావాలి. అంటే అసత్యం సత్యం అనుకుంటున్నావు. మరి ఆ స్థితి నుంచి మరి వెళ్ళాలి అంటే నీకు వైరాగ్యం కావాలి, ఇచ్ఛారహితం కావాలి, బంధరహితం కావాలి, గుణరహితం కావాలి. ఏమా అసలు ఆలోచనే తల ఎత్తకూడదు. ఎన్నోసార్లు చెప్పుకుంటా కదా, వినుంటావు. 2 నేను లేవు. ఒకటే నేను అన్యత్వాన్ని చూస్తే అహంకారం అయింది, చూడకపోతే దాని తానే ఉంది.
ఇంత సులభంగా అనిపిస్తుంది కదా. అంతేనమ్మా, సులభమే అది. నా అనుభవంలో నాకు శాస్త్రాలు తెలియదు. అవును. కనీసం మా అన్నయ్య అయినా యంత్రము తంత్రము మంత్రం నేర్చుకున్నాడు ఆయన మా నాన్నగారి దగ్గర. నాకు అటువంటివి ఏం తెలియదు. శాస్త్రాలు కూడా ఈ అనుభవంలోంచి చెప్పినవే అవి. అమ్మ ఎంత చెప్పినా అంటే ఒక్కొక్కరు దానివల్ల ఇది ప్రకాశించదు. ప్రకాశిస్తుంది. మీరు ఏ శాస్త్రాలని అంత పెద్ద అనుభవం వచ్చింది? అమ్మ ఒకటి మనిషి కూడా అన్నాడుగా, ఏది అనుభవంలో చూసుంటానో తెలుసు, నాకు అంతా తెలుస్తూ అన్నాడు. అవును. మహర్షి కూడా నాకెవరూ తెలియదమ్మా. అవును. బ్యాంకులో చేరిన కొత్తల్లో ఆ, 1963లో ఆ, మెడ్రాస్ ట్రైనింగ్కి వెళ్ళా. సరే మిగిలిన వాళ్ళతో పాటు అట్లా అట్లా వెళ్తూ వెళ్తూ తిరువണ്ണామలై వెళ్ళాం. ఆ, వాడు ఆ పుస్తకం తీసుకు, తెలుగులో ఉంది, చిన్న పుస్తకం అది. ఆ, నేనెవరు అన్నది, నేను, ప్రింట్ కూడా సరిగ్గా కనపడదు. ఆ, అన్ని పుస్తకాలు లేవు అప్పుడు. చూస్తే నా అనుభవం మహర్షి చెబుతున్నాడు. మహర్షికి సత్యము నెరిగిన మానేయుడు ఆ, అని ఆ రోజున ఆయన్ని గుర్తించారు. నా అనుభవంతో గుర్తించాను తప్ప ఆయన అనుభవం నాకేం వచ్చు. ఆయన ఎవరు నాకేం తెలుసు. అనుభవం ఒకటే కదా. కాబట్టి ఆయన చెప్పేది సత్యం, అది పాయింట్. అప్పుడప్పుడు మా కజిన్ బ్రదర్స్ అంటూ ఉంటారు, నువ్వు ఎప్పుడు మహర్షిని శంకర్ని ఎందుకు కోట్ చేస్తావు, ఆ, జీసస్ క్రైస్ట్ని ఎందుకు కోట్ చేస్తావు అంటే, ఆ, నా అనుభవంలో వాళ్ళు ఉన్నారు, ఆ, వాళ్ళంటే నీకు తెలుసు. ఇది నా అనుభవం అంటే నువ్వెవరు అంటావు, నువ్వెవరు అంటే నేను మహర్షిని చెప్తే అదే. నువ్వు ఆశ్చర్యపడతావు. ఉమ్, కాబట్టి సత్యము ఒకటే ఉన్నది. ఇంకో రహస్యం ఏంటంటే అమ్మా, వ్యక్తిగత అనుభవం ఉండదు. ఉండదు. మహర్షి వెంకట్రామనగా సత్యము తెలుసుకుని రాలేదు. అవును. సత్యప్రకాశ వెంకటరామన్ లేడు, శంకరులు లేరు అక్కడ, జీసస్ క్రైస్టు లేడు కదా. అవును. స్వరూప జ్ఞానం ఇప్పుడు అదే ఉంది, కానీ నీ దృష్టి ఆ, పరోక్షంగా మాయలో ఉంది, అన్యత్వంలో ఉంది. ఆ దృష్టి లేకపోతే స్వరూప జ్ఞానమే ఉంటుంది. ఉమ్, ఇంట్లో నుంచి బయటికి పోకపోతే ఉమ్, ఇంట్లోనే ఇంట్లో ఉంటాను. ఉన్నట్టే. ఇంట్లో ఉంటానే కష్టపడాల్సిన పనిలే, బయటికి పోవాలంటే కష్టపడాలి. కృష్ణ పరమాత్మ కూడా ఉమ్, స్వధర్మం పరధర్మం అంటూ చెప్పుకొచ్చారు. అసలు చెప్పుకుంటా, అది మతం కాదు. దేహాత్మ బుద్ధి అనేదే పరధర్మం, ఉమ్, నేనుగా ఉంటాం స్వధర్మం. ధర్మం అంటే లక్షణం, అగ్నికి దహించే గుణం, నీటికి శీతల గుణం, ఉమ్, వాయువుకి చంచల ధర్మం. మరి జీవుడికో ఆత్మే ధర్మం. ఉమ్, నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆత్మ. ఆత్మ అంటే ఎరుక, ఎరుక అంటే జ్ఞానం. ఉమ్. అక్కడ నీకు లోకాలు ఉండవు, జనన మరణాలు ఉండవు. చూచే నేను చూడకుండా ఉన్నప్పుడు ఎరుకే ఉంటుంది అక్కడ. అమ్మా, ఎరుకే ఉంటుంది, ఎరుక. ఆ ఎరుకగా నీవు ఉంటావు. ఎరుక. ఎరుక నువ్వు గుర్తించవు. అదే మాటలు కొంచెం పక్కకు పోయినా అమ్మా, ఎరుకగా ఉంటా అనేది రైటు. ఉంటాడు అని కూడా కాదు, ఉంటుంది కూడా కాదు, అవును. అది మాత్రమే ఉంది. అవును. ఈ ఎరుక అనేది మనం ఆబ్జెక్టిఫై అంటే వస్తు రూపేణ చూడలేము. అవును. ఇంద్రియాలకు అందదు, అవును. బుద్ధికి అందదు, మనస్సుకు అందదు, అవస్థలకు అందదు. కానీ అది లేకుండా ఈ పని చేయవు. కరెంటు వల్ల ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ అడుగు ఎందుకు తిరుగుతున్నావు నాకు తెలియదు అంటుంది. అవును. తిరుగుతుంది, ఎందుకు తిరుగుతున్నావు ఎలా తిరుగుతున్నావు అడిగాము అనుకో, నాకు తెలియదు అంటుంది. జీవుడు కూడా అంతే, చూస్తుంటే కనపడుతుందే కనపడుతుంది, దేనివల్ల కనపడుతుంది తెలియదు. కంటికి కన్ను ఆత్మ, మనస్సుకి మనస్సు ఆత్మ, అట్లా ఉంటుంది. ఇంకో రహస్యం ఏంటంటే అమ్మా, మాయలో సత్యాన్ని బోధించేది కాదు, మాయలో
సత్యాన్ని బోధించేది కాదు, ఆ, మనస్సుకి అందదు. ఆత్మ అనుభవం ఆత్మకే ఉంటుంది, జీవుడికి ఉండదు. ఎందుకని? జీవుడు లేడు అసలు. ఆ, లేనివాడు ఉన్నట్టుగా భావిస్తున్నావు, అదే. భావించి బంధాలు చేస్తున్నావు, నాది 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 అని. ఏదో వస్తుంది ఏదో వస్తుంది, ఏమీ రాదు. ఉమ్. అదే. ఇది పోతే అది వస్తుంది అనుకోవడం కూడా పొరపాటే. ఆ, పోవటానికి అది ఇప్పుడు లేదు, ఆ, కొత్తగా రావటానికి ఆత్మ అది లేకుండా పోలేదు. సమస్య ఎక్కడ వస్తుందంటే తల్లి, వ్యక్తిత్వంతో అన్యత్వంగా ఆత్మను చూడాలంటే కుదరదు. నీ స్వరూపాన్ని చూడాలంటే నువ్వు కళ్ళతోటే జగత్తును చూస్తున్నావు, ఆ కళ్ళని నేను చూడాలంటే చూడగలవా? అంతే. ఇక్కడ కూడా అంతే. కంటికి కన్నైంది ఆత్మ, లోపల ఆత్మజ్ఞానం ఉండబట్టే చాలా స్పష్టంగా కనపడతాయి అన్నీ, ఉమ్. లేకపోతే కనపడాలి. అది కూడా నువ్వు అనుకుంటే కనపడుతుంది, నీలో ఉన్నదే బయట కనపడుతుంది, నువ్వు అనుకున్నదే కనపడుతుంది, లేకపోతే నువ్వు గుర్తుపట్టలేవమ్మా. ఒకసారి చూసి దాన్ని లోపల రికార్డ్ చేసుకుంటావు, రికార్డ్ చేసిందే మళ్ళీ నీకు కనపడుతుంది, ఉమ్. రికార్డ్ చేయకపోతే కనపడలేదు. అవును. ఆత్మని రికార్డు చేయగలిగిన సామర్థ్యం ఈ అహంకారానికి మనస్సుకి లేదమ్మా, అవును. చేయలేదు. ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తుంది ఇది. దీని ఉనికే లేదు దీనికి, ఈ అహంకారానికి. దీనికి ఉనికి లేదు అని చెబుతున్న దానికి కూడా ఉనికి లేదు. ఉనికి చెప్పదు. ఉనికి అంటే అమ్మా స్వయం ప్రకాశం, అది చెప్పాలి. నేను ఉన్నాను. సృష్టి మొత్తం మీద ఈ మాయలో ఏ ఒక్క వస్తువుకి కూడా తన ఉనికిని చెప్పుకునే సామర్థ్యము లేదు. సూర్యుడికి లేదు, చంద్రుడికి లేదు, ఉమ్. గ్రహాలకి లేదు, నువ్వు అనుకునే భగవంతుడికి లేదు. ఆ, భగవంతుడు కూడా నీ ఆలోచనే. నిజానికి భగవంతుడు ఎవరు లేడు. భగవంతుడు లేడంటే నాస్తికుడని, ఉన్నాడంటే ఆస్తికుడని, అదే. మరో భక్తుడని అనుకుంటాం. ఆ, భక్తుడు ఎంత నిజమో భగవంతుడు కూడా అంతేనే. అంతే నిజం. ఎవరు లేరు. అదే. ఉన్నది సామాన్య చైతన్యం. ఉమ్. అది ఈ ద్వైతంలో ఉండదు, అవస్థల్లో ఉండదు. ఉమ్. అది ఆధారంగానే ఇలా కనపడుతుంది. అంతవరకు పుట్టి పెరిగి నశిస్తున్నది ఏదైనా, కనపడిపోయేది ఏదైనా అసత్యం. ఉమ్. పుట్టుక మరణము లేనిది, ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నది నేను మాత్రమే. నేనంటే ఆత్మ, అది స్వయం ప్రకాశం. అది కూడా అమ్మా ఒకటే ఉంటుంది. ఎప్పుడైతే నీవు దేహాత్మ బుద్ధితో బయటికి వచ్చావో, నీలాగా ఇతరులను చూస్తావు కళ్ళ చూసినట్టు. ఉమ్. ఇది కూడా కలే. ఉమ్. జాగ్రత్తావస్థ ఏమి సత్యమేం కాదు. స్థూల దేహానికి జగత్తు కనపడుతుంది, నీలాగే ఇతరులు కనపడతారు, అవును. భేదాలు కనపడతాయి. కాసేపు కలగంటున్నావు అనుకో, ఈ జగత్ ఎగిరిపోతుంది, దేహం ఎగిరిపోతుంది, మనస్సు లోపల దాగి ఉన్నవి స్వప్న రూపేణ చూస్తుంది. ఈ రెండు అవస్థలు పోయాక ఇంకా వాసనలు మిగిలి ఉన్నాయి. వాటిని నిద్రావస్థలో ఆనందమయ కోశంలో వాటిని పెట్టుకుని ప్రారంభం ఎంతవరకు ఉంటుందో ఉండి మళ్ళీ బయటకు వస్తుంది. ఉమ్. నిద్ర హాయిగా ఉంటుంది. అక్కడే ఎందుకు ఉండలేవు అంటే నీ వాసన ప్రభావంతో బయటికి రావాలి, సుఖ దుఃఖాలు అనుభవించాలి మళ్ళీ ఇక్కడ.
అందుకని నిద్ర నుంచి బయటకు వస్తాం, లేకపోతే రావు. ఇప్పుడు తెచ్చుకున్న ఇక్కడ ప్రారంభం అంతం అయిపోయింది అనుకోమ్మా, నిద్రలోనే పోతాడు, వాడు తిరిగి రాడు. బయటికి రాడు. కొత్త వాసనలు తీసుకుంటాడే, వాటిని తీసుకుని మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటాడు మాయలో. సాధన లేదు, సాధించేది కాదు, సాధన చేసేవాడు లేడు. ఉన్నది జ్ఞానము. ఆత్మ అంటే నేను. ఆ నేనే భగవంతుడి యొక్క మొట్టమొదటి నామము. నేను అహం అహం అహమతి స్ఫురతి అన్నారు మహర్షి. నా అనుభవంలో అమ్మ, ఉన్నానన్న ఎరుక దిక్కులు లేక, అంటే పరిధులు లేక జ్ఞానవృత్తితో ఎటు చూసినా నేనే ఉన్నాను జ్ఞానంగా. అది మాటలతో చెప్పలేదు. కిందకు చూస్తున్నా నా శరీరం ఏమిటని, నిరాకారము జ్ఞానమయము అనంతంగా ఉన్నది. అంటే ఎంత దూరమో తెలుసుకోలేనంత దూరం ఉన్నది అది. వెనక ముందు పైన కింద 360 డిగ్రీస్ నేనే ఉన్నాను. అంటే ఈ డిగ్రీస్ ఎందుకు చెప్తున్నానంటే, పరిధులు లేక, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏ సెంటర్ వితౌట్ ఎనీ సర్కంఫరెన్స్. పరిధులు లేక ఉన్నాయి అక్కడ. అది తెల్లవారుజాము 4:30, 5 ఆ ప్రాంతాల్లో. అప్పటికే మా నాన్నగారు లేచి విశాఖపట్నంలో ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు జపతపాదు. నాకు లోపల ఒక స్ఫురణ కలిగింది. మా నాన్నగారే పిలుస్తున్నట్టు, అమ్మవారిని చూస్తావా అన్నారు ఆయన. చూడటమే కదా, హాయిగా కూర్చోబెట్టుకున్నాను. కూర్చో ఇంట్లో ప్యాంట్ షర్ట్లు లేవు. నేను చెప్పేది 40 స్వతంత్రానికి ముందు సంగతి, బ్రిటిష్ వాళ్ళ కాలం అది. పద్మాసనంలో కూర్చున్నాను, కళ్ళు పెద్దవి చేసుకుని. పుట్టినప్పటి నుంచి నా కళ్ళు చాలా పెద్దవి. రెప్పవాల్చకుండా ఏక చింతనతో చూస్తున్నా. చింతన అంటే స్వరూపాన్ని నేను చూడాలి. కళ్ళు కనుక మూస్తే ఆ కన్ను మూసే టైంలో మిస్ అవుతానేమో అనే భావనతో చూస్తున్నా. ఒక పిడుగు పడ్డట్టుగా ఎట్నుంచి వచ్చిందో తెలియదు, ఇది ఎగిరిపోయింది. ఉన్నానన్న జ్ఞానమే అక్కడ ప్రకాశించింది. అది వెలుగు కాదు, చీకటి కాదు, వేడి కాదు, చలువ కాదు. దాన్ని మనం ఈ మనసుతో వర్ణించలేము అసలు. మొత్తం మీద జ్యోతి అనే పదం కూడా దానికి చెల్లదు. అది స్వయం ప్రకాశంతో ఆ ఎరుకకి మహర్షి మాట అంటాడు, జ్ఞానవృత్తితో అది ప్రకాశిస్తుందని. అది అక్షర సత్యం. నాకు అన్ని మాటలకాలు చిన్నతనంలో లేవు కదా, మాటలకడం లేదు, చదివే లేదా. సో పరిధులు లేక ఉంటుందమ్మా అది. ఆ స్థితి ఇప్పటికీ ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది. అది వచ్చిపోయేది కాదు. ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటుంది, పనులు చేస్తూ ఉంటుంది. పుట్టినప్పుడు ఎట్లా లేం కదా, పెరుగుతూ ఉంటుంది. తెచ్చుకున్న ప్రార్థన అయిపోతే ఎగిరిపోతుంది. ఇవి ఉన్నా లేకపోయినా నష్టమేం లేదు. అదే ఇందాక అనుకున్నట్టు ఆ స్థితి మీకు నిలబడింది అలాగే, అట్లా ఉండిపోయింది. అమ్మ అసలు అదే ఉంది, అదే ఉంటుంది. ఇది వస్తూ పోతూ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే నిద్రకి మెళుకుకి సంబంధం లేదు. అదే ఎవరో అంటారు, నీ మాటల్లో కూడా తేడా, అంటే ఇప్పుడు అదే ఉంది అనడానికి, అది ఉంటుంది అనడానికి తేడా ఉంది. అదే ఉంది, అది అంటే అదే ఎందుకు అంటున్నాము, ఇది లేదు కాబట్టి. ఇది అంటే ద్వైతం, ఇది అంటే దేహం, ఇది అంటే రాత్రి పగలు. తెలుసు, కానీ మాట మాత్రం అట్లా వస్తుంది, అదే ఉంది. అదే ఉందని అనుకోవటం కాదు, ఉన్నది ఉన్నట్టుగా నిలిచి ఉన్నావా లేదా పాయింట్. అది
ఉన్నది ఉన్నట్టుగా అవును. నేనున్నాన్న ఎరుకలో గనక నీవు నిలిచి ఉంటే సృష్టి కనపడితే వెళ్ళిపోతే నీకు అనవసరం. దేహం ఉన్నా లేకపోయినా నీకు పోయే నష్టమేం లేదు. పైగా దేహం కూడా తలకాయ నొప్పి, దీన్ని పోషించాలి, పరిగెత్తాలి, చేయించాలి. అదే అది అంతర్జ్యోతి అన్నా కూడా మళ్ళీ జ్యోతి అంటే ఎన్నో వస్తాయి, కానీ జ్ఞానము అన్నప్పుడు అది వెలుగు కాదు, చీకటి కాదు. కాదమ్మా, అసలు వీటితో సంబంధం లేదు. లేదు, అసలు చీకటి వెలుగు లాంటిది కాదు. కాదు. ఇప్పుడు చాలా వరకు ఒక ఫ్లాష్ కనపడిందంటే ఆ వెలుగు, అబ్బాయి అసలు అదే ఫ్లాష్ లేదు, అదంతా ఫ్లాష్ పోయింది లేదు. అనుకోండి. అసలు కంటికి కనపడేది కాదు, ఇంద్రియాలకి అతీతము. ఉమ్. ఏ జ్ఞానంతో అయితే ఇంద్రియాలు పనిచేస్తున్నాయో ఆ, ఆ జ్ఞానము తనకు తానే ఉంటుంది. అది ఆధారంగా పనిచేస్తుంది, కానీ భిన్నం, అందులో ఏముండదు. ఏమో? అందుకనే ఇదంతా అదేనని చెప్పడం. బ్రహ్మము అంటే జ్ఞానం అమ్మ. జ్ఞానాన్ని మనం ఆకారం ఇచ్చి ఇది జ్ఞానం అని చెప్పడానికి వీల్లేదు, చెప్పలేము కూడా. ఇంకో రహస్యం ఏంటంటే సృష్టికి జ్ఞానానికి రాకపోకలు లేవు. సృష్టి జ్ఞానం నుంచి రాలేదు. ఉమ్. అవును. మరి ఏమైపోయింది ఇదంతా? ఎక్కడికి పోయిందంటే ఇదంతా నీ మనస్సులో ఉన్నది బయట కనపడింది. తీరా మనస్సు చూడబోతే మనస్సు లేదు. ఉమ్. లేనిది ఉన్నట్టుగా భావించింది కాబట్టి జీవుడు, సంసార భూజగత్తు, దైవము ఇది కనపడింది. ఎక్కడ? లోపల ఉంది, బయట ఉన్నట్టు కనపడింది. తీరా నువ్వు లోపలికి చూసేసరికి ఏమీ లేదు. నీవు నష్టపోయిపోతున్నావు, ఆత్మే ఉంటుంది, నీతో పాటు సృష్టి కూడా ఎగిరిపోయింది. ఇది జరుగుతుంది. ఇప్పుడు చెప్తాను. స్ఫురణ అడిగేవారు కదా, స్ఫురణ గురించి అన్నారు. ఏమంటావు? క్వశ్చన్ అడుగుతుంది. అడుగు. క్వశ్చన్ ఏమీ కాదు, స్ఫురణగా ఉంటుంది కదా. అదే ఈ నేను నేను చూడకుండా పోయినప్పుడు దానికే ఏదో చేయడమే మన ఇంద్రియాలతో, అక్కడ స్ఫురణే ఉంటుంది. స్ఫురణ అంటే ఏమనుకుంటున్నావు? ఎలా గుర్తిస్తావు స్ఫురణ? పుట్టి కాన్షియస్నెస్ అంటే నిజమేనమ్మా. ఆ, అది తెలివి. తెలివి అన్నా, బుద్ధి అన్నా, జ్ఞానం అన్నా, వివేకం అన్నా మాయలో చెప్పుకునే కొన్ని మాయ మాటలు అవి. అవును. దానికి సంబంధం లేదు. ఉమ్. ఎరుకని నువ్వు ఏ విధంగా నిర్వచించగలవు? నేను సింపుల్గా చెప్తాను మీకు అర్థమయ్యే రీతిలో. ఉమ్. అన్యత్వం ఉంటే అహంకారం. ఆ, అదే. ఏదైనా సరే కలగను, నిద్రపో, జాగ్రత్తలో ఉండు, అన్నీ అన్యంగా చూస్తున్నావు, నువ్వు విడిగా ఉంటూ చూస్తావు. అన్యత్వము లేక మెడుకువ మాత్రమే ఉంటే అది ఆత్మ. అదే చెప్పడానికి రాలేదు కానీ ఏమా అర్థమైందా? ఆ, నేను తనకు తానుగా అన్యత్వము లేకుండా దేనిని గుర్తించకుండా తనకు తాను గుర్తించుకుంటూ ఉండేది ఆత్మ. సృష్టితో కానీ అవస్థలతో కానీ ఎట్టి ఇప్పుడు సంబంధం. రెండు జ్ఞానాలు లేవు అని చెప్తుంటారు కదా, కాబట్టి ఇంద్రియ జ్ఞానంతో ఉన్నప్పుడు అది ఇంద్రియ జ్ఞానంగానే. ఇంద్రియ జ్ఞానం ఇందాక చెప్పానే, అభాసం. అది ఆ, ఆత్మకి సంబంధం లేదు. సంబంధం లేదు. అంటే ఈ ఇంద్రియ మీరు అన్నట్టు అన్యత్వం లేనప్పుడు, ఆ. అంటే ఇక్కడ ఇంద్రియ జ్ఞానం కూడా ఏది లేనప్పుడు ఆ, ఆ స్వచ్ఛంగా ఆ స్వరూప జ్ఞానమే. అదే ఉంటుంది. అదే ఇక్కడ ఇప్పుడు మాట్లాడుతూ కూడా ఉంటుంది, ఉంది. ఇంకోటమ్మా, ఆ, ఇది ఉన్నా లేకపోయినా దానికి ఇబ్బంది లేదు. అవును.
ఇప్పుడు తెర మీద బొమ్మ పడలేదనుకో, పడకపోతే తెర పోతుందా? ఉన్నా లేకపోతే తెరకే ఇబ్బంది లేదు. అంటే తెర అనే జ్ఞానం మీదనే నువ్వు చూస్తున్నావు. ఆత్మ అనే తెర, దాని మీద నువ్వు చూస్తున్నావు జగత్తుని, సంసారాలు, జనన మరణాలు. కాబట్టి ఎరుక అంటే మనస్సుకు అందదు. ఉన్నది అంటే ఇప్పుడు అక్కడ కుర్చీ ఉంది, కుర్చీ ఉన్నట్టు కుర్చీ చెప్పటం లేదు, కుర్చీ తెలియదు కూడా అది ఉన్నట్టు. దేహం ఉన్నట్టు దేహం చెప్పటం లేదు. నీవు చెబుతున్నావు, ఆ చెప్పే నేను ఆత్మ కాదు, అది అభాసము, స్వయం ప్రకాశం లేనిది, దానికే ఉనికి లేదు. దేహానికి జగతి ఉనికి ఎక్కడ ఉంటుంది? ఏమా? కాబట్టి ఎన్ని మాటలతో చెప్పినప్పటికీ ఎరుక అన్నా, జ్ఞానం అన్నా, ఉన్నది అన్నా, స్వయం ప్రకాశం అన్నా, అది ఈ మనస్సుకి అందదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యప్రకాశంలో లోకం అంతా చూస్తున్నావు. సూర్యుడు ఏమనుకుంటున్నావు? స్వయం ప్రకాశం అనుకుంటున్నావు. కాదు. కానీ సైన్స్ ప్రకారం చూస్తే అటువంటి సూర్యులు కొన్ని కోట్ల మంది ఉంటారు, నక్షత్రాలు, ఇటువంటి గ్రహాలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ చూస్తున్నావు? నీలో ఉన్నదే బయట చూస్తున్నావు, లేకపోతే బయట ఏం లేదు. ఆత్మస్థితికి ఇక్కడ ఉన్న ద్వైత స్థితికి సంబంధం లేదు. నువ్వు యత్నం చేయడం చూసినా కానీ. కాబట్టి నీవే అది అని చెప్పినా, నీవే జ్ఞానం అని చెప్పినా, నీవే ఎరుకవని చెప్పినా, నీవే ఉన్నావని అంటావు కదా, ఉన్నది అదే అన్నా, ఇవన్నీ దొంగ తిరుగుడు మాటలే తప్ప దాన్ని అంటే ఆ జీవుడో ఎవరో ఉన్నారు కదా, వాడికి ఎలా చెప్తే అర్థమవుతుంది ఇవన్నీ వాడడం. లేదమ్మా, నేను చెప్పిన అర్థం కాదు. ఆ, నీవు ఇది కాదు, నీవే అదే అన్నాను అనుకో, అదంటే ఏమిటి తెలియదు. ఇది కాదని అర్థమవుతుంది. ఇది కాకపోతే నేనెవరిని? శుద్ధ జ్ఞానం. శుద్ధమో అశుద్ధమో ఎవరికి తెలుసు? జ్ఞానం అంటే తెలియాలిగా. అదే పూర్ణ జ్ఞానం అన్నారు, పరిధులు లేదన్నారు. ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఈ మనస్సు, ఇన్ని మాటలు చెప్పే మనస్సు స్వరూప జ్ఞానంలో లేదది, దానికి తెలియదు. కాబట్టి బయటకు వచ్చాక ఇన్ని రకాలుగా ఆ స్థితిని గురించి చెప్పాలని ప్రయత్నం చేసిన మహర్షి కానీ, శంకరుడు కానీ, ఎక్స్ కానీ, వై కానీ, దే ఫెయిల్ మిజరబుల్. చెప్పలేరు. ఏం చెబుతారు? నువ్వు ఇది కాదని చెబుతారు. శంకరులు అదే చెప్పారు, మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, ఈ కోశం కాదు, ఆ కోశం కాదు. కానీ అదేమిటో చెప్పడానికి ఇంగ్లీష్లో ఇన్కమ్యూనికబుల్ అంటారు. మాటలకు అందండి ఎలా చెప్తావు? ఉన్నది అదేను అన్న ఏముందో అంటే ఎక్కడ తెలుస్తుంది? సార్ నిద్రపోతున్నాను, నిద్రలో ఉన్నావా లేదా? ఉన్నాను. ఆ ఉన్నదే ఆత్మ అన్నాను అనుకోతే అయినాగా తెలియదు. ఎంతసేపటికి నీ పేరేంటమ్మా? భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మిగా నిద్రపోయి వరలక్ష్మిగా బయటికి రావటంలే. నిద్రలో కూడా భాగ్యలక్ష్మి ఉంది, కానీ నీవు అనుకునే ఈ రూపంలో లేవు. అక్కడ నిద్రలో కూడా ఉన్నాము, తిరిగి భాగ్యలక్ష్మిగానే బయటకు వస్తున్నాము.
అదే మహర్షి ఒక విదేశీయుడితో మాట్లాడుతూ జాన్సన్గా పోయి బెన్సన్గా రావటం లేదు, అవును. ఇతరులో కూడా జాన్సనే ఉన్నాడు. ఉమ్. అసలు విషయం ఏంటంటే అమ్మా, ఈ 3 అవస్థలలో ఆత్మ ఉండదమ్మా. ఎంత చెప్పుకున్నా ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది? 3 అవస్థలు లేకుండా దానికి ఒక పేరు పెట్టారు, తురీయం అని. తురీయం అంటే సత్యం అని అర్థం. అది మాత్రమే ఉన్నది, ఇది లేదని చెప్పడానికి దానికి ఒక పేరు పెట్టారు అంతే. నేను ఎట్లా భావిస్తానంటే అనుభవాన్ని, ఉన్నదేది లేనిది, ఉన్నది ఎరుక, లేనిది సృష్టి. సింపుల్గా ఎరుక అంటే నీ మనస్సుకి అర్థం కాదు. నీవు నిద్రపోతున్నా లేవు అనాను, ఉన్నాననే అంటావు. ఆ ఉన్నానన్నది ఆత్మ ఒకటి ఉండబట్టి నీవు అంటావు. అది ఉంటేనే అదే అదే ఎందుకు అంటున్నావు? ఉమ్. ఉమ్. ఉన్నదే అది కాబట్టి. అది అన్నావు అంటే ఇదితో ఉన్నప్పుడే అది గురించి మాట్లాడుతున్నావు. అవును. నీవు అదిగా ఉన్నప్పుడు దీని గురించి మాట్లాడు. అదిగా ఉన్నప్పుడు ఇక్కడ మాటలు మాట్లాడలేవు. నువ్వు ఇదిగా ఉన్నావు కాబట్టి దాని నేను అదేను అదేను అని చెప్పి సూచించారు శంకరులు, మహర్షులు. అటువంటి మార్గమే తీసుకున్నారు వాళ్ళు. తత్వమసి వాక్యం వేదాల్లో చెప్పింది. తత్ అంటే అది, త్వం అంటే నీవు, ఉమ్. నువ్వు ఇది కాదు అదే అని సూచించటం. అంతేగాని నేనే అది నేనే అదే అని అనుకోవటం కాదు. అవును. ఏమ్మా? కాబట్టి ఎరుకని నీవు గుర్తించటం కాదు, ఉమ్. అది అవస్థలకి అందదు, బుద్ధికి అందదు, జ్ఞానానికి అందదు, వివేకానికి అందదు, తెలివికి అందదు, అసలు దేనికి అందదు. ఇప్పుడు ఎరుకను నేను గుర్తించేది కాదు, ఎరుకను నేను గుర్తించేది కాదు, ఎరుకే ఉందని అనండి. ఆ, ఎరుకే ఉన్నప్పుడు ఈ మరి ఇక్కడ తెలుసుకునేవాడు లేడు. అంతేగా. ఆ విషయం తెలియాలి అంటే ఎరుక ప్రకాశిస్తే కానీ తెలియదు. చీకటి లేదని ఎప్పుడు చెబుతావు? అంతా వెలుగుగా ఉంటే. అది కూడా ఒక చిన్న కథ చెప్పించా కదా, ఒక గురువు గారు లాంతర తీసుకెళ్ళి చీకట్లో పెట్టిరారా అన్నట్ట. ఆ, వాడంతా తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చాడు. చీకటి లేదు. ఈ ఎక్కడికి నా చీకటి కనపడలేదు అన్నాడు. ఆ, వెలుతురుంటే చీకటి కనపడదు కదా. కాబట్టి చివరికి ఏమన్నారు? అసలు అజ్ఞానమే లేదు పొమ్మన్నాడు. ఆ, ఉన్నదే జ్ఞానం. అజ్ఞానం అంటే ద్వైతం. ఆ, ద్వైతం అంటే జనన మరణాలు, ఉమ్. అవస్థాత్రయములు, జీవుడు జగత్తు ఈశ్వర భావనలు, ఉమ్. ఇది లేవు పొమ్మన్నారు. కానీ ఇవన్నీ చూస్తూ నువ్వు లేవంటే ఎట్లాగో నీకు మింగుడు పడదు. ఏమా? కాబట్టి మనస్సులో సంకల్పములని తల ఎత్తకుండా నిలిచి ఉండటం అలవాటు చేసుకోవాలి. ఆలోచనలు వస్తే వచ్చిన తర్వాత అవును. ముందు నీవెవరో తేలిపోవాలి. దేహం ఉన్నా లేకపోయినా నీ సత్యత్వానికి ఏ గొడవ లేదు. అర్థమవుతుంది. కాబట్టి ఎరుకని నీవు గుర్తించటం కాదు, ఉమ్. ఎరుక ప్రకాశంలో నీవు లేకుండా పోతావు. నీవు అంటే దేహం, నేను. ద్వైతం, ఉమ్. అదే. జనన మరణాలు. ఎంత హాయిగా నిద్రపోతావో మరణం వచ్చినప్పుడు కూడా అంత హాయిగా ఎగిరిపోతుంది, హ్యాపీగానే ఉంటావు. నీకే ఇబ్బంది ఉండదు. దేహం అనుకున్నప్పుడే ఆ నొప్పి ఈ నొప్పి అంటూ మొదలు పెడతాం. లేకపోతే అటువంటిది ఉండదు.
ఇప్పుడు చెప్పండి.